యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేటి హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. అయితే మీరు చీకటిల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులని యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. పేతురు గారు రచించినటువంటి పత్రిక. మీరు ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి వచ్చారు. ఆ వెలుగు ప్రభుని యేసుక్రీస్తు వారే. ఆ వెలుగు శరీరధారిగా వస్తూ వచ్చింది. ఒకప్పుడు మీరు చీకటిలో ఉన్నారు. చీకటిలో మీ జీవితంలో తడువులు ఆడుకుంటూ వచ్చినారు. వెలుగులైనటువంటి జీవితము, అంధకారము కలిగినటువంటి జీవితము, మరణ ఛాయలు కలిగినటువంటి జీవితము, ఎటు వెళ్ళాలో దిక్కు తోచినటువంటి జీవితము. అసలుకి ఇది జీవితమేనా? చీకటిలో ఉన్నటువంటి వారికి వెలుగు కనిపించదు. చీకటిలో జీవిస్తున్నటువంటి వారికి ఏమి చేస్తున్నారో, వారి యొక్క స్థితిగతులేంటో వారికి తెలియదు. అలాంటి జీవితంలో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి దేవుడు మనలను పిలుస్తూ వచ్చాడు అని చెబుతున్నటువంటి మాటలు. దేవుని వాక్యము ద్వారాగా, దేవుని స్వార్థ ద్వారాగా దేవుడు తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనలను పిలుస్తూ వచ్చాడని ఇక్కడ పేతురు గారు చెబుతున్నటువంటి మాటలు. 2వ అధ్యాయము 1వ వచనములో, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణయు, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారి నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మనము ఎలాంటి వారము? ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి వచ్చినాము. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయటానికి దేవుడు మనల్ని పిలుస్తూ వచ్చినాడు. ఆయన గుణాతిశయములను, ఆయన వాక్యమును మనం ప్రచురము చేయటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన గుణాతిశయములు, ఆయన గుణగణాలు, ఆయన పోలిక మాదిరిగా జీవించాలని దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. రుచి చూచి ఎదగాలి, దయాళుడని ఎదగాలి, వాక్యములో దినదినము ఎదగాలి, రక్షణ అనుభవములో దినదినము ఎదగాలి. కాబట్టి ఇలాంటి జీవితంలోనికి మనము రావాలి. గుణాతిశయములను ప్రచురము చేయడానికి ఇలాంటి అభ్యాసము చేయాలి అని పేతురు గారు సెలవిస్తున్నటువంటి మాటలు. సమస్తమైనటువంటి దుష్టత్వం నుంచి మిమ్మల్ని విడిపించాడు దేవుడు. సమస్తమైనటువంటి కపటం నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించాడు. సమస్తమైనటువంటి వేషధారణ నుంచి ప్రభుని యేసుక్రీస్తు వారు తప్పిస్తూ వచ్చాడు. సమస్తమైనటువంటి అసూయ నుంచి దేవుడు తప్పిస్తూ వచ్చాడు. సమస్తమైనటువంటి దూషణ మాటల నుంచి దేవుడు తప్పిస్తూ వచ్చినాడు. క్రొత్తగా జన్మించినటువంటి శిశువు మాదిరిగా జీవించాలి, వాక్యములు ఎదగాలి, రక్షణలు ఎదగాలి అని వారిని హెచ్చరిస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు. గుణాతిశయములు కలిగినటువంటి వారిగా ఉండాలి. క్రొత్తగా జన్మించినటువంటి శిశువు మాదిరిగా జీవించాలి అని పౌలు గారు చెబుతున్నటువంటి మాటలు. ఆయన గుణాతిశయములు ఈ మాదిరిగా ఉంటాయి. ఆయన దయాళుడు, రుచి చూసేటువంటి వారముగా ఉండాలి. కాబట్టి ఇక్కడ మనము నేర్చుకోవాల్సినటువంటివి చాలా ఉన్నాయి. ఇక్కడ తన ప్రజలను ఎన్ని కోణాలుగా ఏర్పాటు చేసుకున్నాడంట చూడండి. ఏర్పరచబడిన వంశము 1, రాజులని యాజక సమూహము 2, పరిశుద్ధ జనాంగము 3, దేవుని సొత్తైన ప్రజలు 4. కాబట్టి ఈ 4 విషయాలలో మనము ఎలా ఉన్నాము? ఏర్పరచబడినటువంటి వంశము, దేవుని వంశము. దేవుని వంశంలో ఉన్నటువంటి వారు, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారు, నీతిగా ఉన్నటువంటి వారు ఆయన గుణాతిశయములు కలిగినటువంటి జీవితం జీవిస్తూ ఉంటారు. తర్వాత రాజులని యాజక సమూహము, రాజులని యాజక సమూహము, దేవుని బిడ్డలము, దేవుని సేవకులము. ప్రతి ఒక్కరూ రక్షించబడినటువంటి వారు, ప్రతి ఒక్కరూ సేవకులే, దేవుని యొక్క యాజక సమూహము కలిగినటువంటి వారే. తర్వాత పరిశుద్ధ జనాంగము, పరిశుద్ధపరచబడినటువంటి జనాంగములకు దేవుడు చేర్చుకుంటూ వచ్చినాడు. ఎలాగూ మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనములో, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడిరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిను. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన అమూల్యమైన, ప్రశస్తమైన, నిర్దోషమైన రక్తముతో, గొర్రెపిల్ల వంటి క్రీస్తు యేసు యొక్క రక్తముతో
మనల్ని విమోచించి కొని పరిశుద్ధ జనంగా చేసుకుంటూ వచ్చాడు. ఆయన పరిశుద్ధుడు కనుక మనల్ని కూడా పరిశుద్ధుగా ఉండమంటున్నాడు. 14 నేను పరిశుద్ధనే ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధ జనముగా దేవుడు చేస్తూ వచ్చినాడు. ఆయన రక్తమును బట్టి, ఆయన మనకి ఇచ్చినటువంటి పాప క్షమాపణ బట్టి, విమోచన బట్టి మనము ఎలా ఉండాలి? పరిశుద్ధ జనముగా ఉండాలి. దేవుని సొత్తైనటువంటి ప్రజలుగా ఉండాలి. ఇప్పుడు దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాము. విలువ పెట్టుకున్నాడు దేవుడు. మనము మీరు మీ సొత్తు కాదు, దేవుని సొత్తు. ఇప్పుడు మనము ఎవరము? దేవుని బిడ్డలము, దేవుని సొత్తు. అన్ని అర్హతలు, అంత అధికారము ఆయనదే. మనకంటే ఏమీ లేదు. మన అధికారము, మన ఏలుబడి, మన చూపులు, మన మాటలు, మన నడవడిక, ప్రతిదీ ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కొట్టివేయబడుతూ వచ్చింది. క్రొత్తగా జన్మించినటువంటి శిశువు మాదిరిగా జీవించాలి. అందుకని ఇక్కడ మనము చూసుకున్నాం, సమస్తమైనటువంటి దుష్టత్వము నుంచి దేవుడు తప్పిస్తూ వచ్చినాడు. సమస్తమైనటువంటి కపటము నుంచి, వేషధారు నుంచి, దూషణ మాటల నుంచి దేవుడు తప్పిస్తూ వచ్చినాడు. తన బిడ్డలుగా చేసుకుంటూ వచ్చినాడు. ఇక మనము జీవించడానికి మనకు అర్హత లేదు, అధికారం లేదు. నా మాటలు కదా, నా గర్వము కదా, నా అహంకారము కదా, నా క్రియలు కదా, నా జీవితము కదా అని చెప్పడానికి వీలు లేదు. దేవుని సొత్తైనటువంటి ప్రజలము, దేవుని బిడ్డలుగా మనం ఏర్పాటు చేయబడినటువంటి బిడ్డలము. ఇక మనకి ఏ అర్హత లేదు. ఈ లోకంలో అడుగు అడుగుకి, మాట మాటకి అది దేవుని ప్రమేయమై ఉండాలి. అడుగు తీసి అడుగు వేయాలంటే దేవుని ప్రమేయమై ఉండాలి. మాట్లాడాలంటే దేవుని ప్రమేయం ఉండాలి. మనం ఏమి చూస్తూ ఉన్నామంటే దేవుని ప్రమేయమై ఉండాలి. మనం ఏమి వింటూ ఉన్నామో దేవుని ప్రమేయమై ఉండాలి. మనం ఏమి చేస్తూ ఉన్నామో దేవుని ప్రమేయమై ఉండాలి. సమస్తము అధికారము దేవునిదై ఉన్నది. మనకేమీ అర్హత లేదు, ఏమి చేయటానికి కూడా వీలు లేదు. ఒకవేళ మనము సొంతగా చేస్తూ ఉన్నా, సొంతగా మాట్లాడుతూ ఉన్నా, సొంతగా దేవుని మాటలు పక్కన పెట్టేసి సొంతగా మాట్లాడుతూ ఉన్నా, సొంత జ్ఞానంతో మాట్లాడుతూ ఉన్నా, అవి నీ మాటలే కానీ దేవుని మాటలు కాదు. దేవుని సొత్తైన ప్రజలముగా చేయబడుతూ వచ్చినాము. దేవుని సొత్తైనటువంటి ప్రజలము, దేవునికి మాత్రమే అర్హత. విలువ పెట్టి కొన్నాడు దేవుడు. కాబట్టి మనము ఎలాగ ఉండాలి? దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికే అధికారం ఉన్నది. దేవుని ద్వారాగే మనము నడిపించబడుతూ రావాలి. అందుకే ఇక్కడ మనము చూస్తాము, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో, తప్పిదమునకై దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించినట్లా మీకేమి గణము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినట్లా అది దేవునికే హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లుగా మీకు మాదిరి ఉంచిపోయిను. క్రీస్తునందు అడుగు జాడల యందు నడుచుకున్నట్లుగా మనకు మాదిరిగా ఉంచిపోతూ వచ్చాడు దేవుడు. మాదిరిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి మనము ఎవరో శ్రమలో పెడుతున్నారని, ఎవరో హింసిస్తున్నారని, ఎవరో గాయపరుస్తున్నారని, ఎవరో ఇబ్బంది పడుతున్నారని మీరు బాధపడుతున్నటువంటి అవసరం లేదు. అందుకే నా మాట చెబుతున్నాను, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన అదే దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. చూడండి, దేవుని సొత్తైనటువంటి ప్రజలము దేవునిలాగే ఆలోచించాలి. దేవుని గుణలక్షణాలు కలిగినటువంటి ఆలోచన ఉండాలి. ఎవరో కీడు చేస్తున్నారు కదా, ఎవరో వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కదా, ఎవరే మనల్ని అవమానపరుస్తున్నారు కదా, ఎవరో మనల్ని వ్యతిరేకమైనటువంటి దోషణ మాటలు మాట్లాడుతూ ఉన్నారు కదా, వేషధారణగా మాట్లాడుతూ ఉన్నారు కదా అని ప్రతి చర్య చేయటానికి వీలు లేదు. దేవునిలాగే ఆలోచించాలి, దేవునిలాగే మాట్లాడాలి. దేవుడు నేర్పిస్తున్నటువంటి మాటలు ఇలాగా. దేవుడు సహించినాడంట, ఓర్చుకున్నాడంట మన కొరకు. ఇందుకు పిలువబడితిరి. నేను ఇలాగ జీవించినాను, నా అడుగు జాడలోనికి మీరు రావాలి, మాదిరిగా జీవించాలి అని చెబుతున్నటువంటి మాటలు. శ్రమ పెట్టేటువంటి వారి శ్రమను మనము ఆధారము చేసుకొని తిరిగి వారికి కీడు చేస్తే ఏమి ప్రయోజనము? ఏమి ప్రయోజనం ఉండదు. ఏమి ప్రయోజనము కూడా ఉండదు. కాబట్టి మనము నేర్చుకోవాల్సినటువంటిది మనం నేర్చుకోవాలి. ఇక్కడ 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10-11లో, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి, ఒకప్పుడు కనికరింపగా ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా
పోరాడు శరీరమును విసర్జించి అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించిరో ఆ విషయంలో వారు మీ సత్క్రియలు చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరిచినట్లుగా వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారే ఉండవలనని మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను అని అంటున్నాడు. అన్ని జనులు మీరు ఏ విషయాలలో దూషిస్తూ వచ్చారో, మీరు క్రైస్తవ జీవితంలో సరిపోలేరు, మీకు తగదు అని దూషిస్తూ వచ్చారో, మీ ప్రవర్తన ఇది కాదు, ఇది సరి కాదు అని ఏ విషయాల్లో మిమ్మల్ని హెచ్చరిక చేస్తూ వచ్చినారో, ఏ విషయాలు మిమ్మల్ని ఏలెత్తి చూపించినారో దాన్ని మార్చుకోవడానికి ప్రయాసపడాలంట. ఏమిటంట? దాన్ని మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరములను విసర్జించుడి. ఆత్మకు వ్యతిరేకముగా విరోధముగా పోరాడు శరీరములను విసర్జించాలి. ఇది దేవునికి గుణాతిశయములను ప్రచురము చేయడానికి దేవుడి సుత్తి నుండి ప్రజలకు ఏర్పాటు చేసుకున్నాడు. అది మనము నేర్చుకోవాల్సినటువంటి ఈరోజు దినభాగము. కాబట్టి శరీరములను విసర్జించాలి, దేనికి వ్యతిరేకమైనటువంటి జీవితమును విసర్జించాలి. మనము పరదేశులము, యాత్రికులము, దేవుని సత్యమైనటువంటి ప్రజలము, దేవునిలాగే ఆలోచించాలి, దేవుని మాదిరిగానే జీవించాలి. ఒకవేళ అన్ని జనులు ఎవరైనా మిమ్మల్ని దూషిస్తున్నారు, ఫలానా దానిలో మిమ్మల్ని దూషిస్తున్నారంటే మీ దగ్గర లోపం ఉన్నది, అదే సరి చేసుకోమని పేతురు గారు చెబుతున్నారు. నేటి దినాల్లో ఎవరు మార్చుకుంటున్నారు? సొంత ఇంటిలోనే నీది తప్పు ఉంది, నీ బ్రతుకును మార్చుకో, సరి చేసుకో అని అంటే ఎవరు కూడా మార్చుకోలేనటువంటి స్థితులు. అది ఎవరైనా సరే, తల్లిదండ్రులైనా సరే, భార్య భర్తలైనా సరే, పిల్లలైనా సరే, ఎవరు కూడా అన్ని జనులు ఫస్ట్ కుటుంబంలోనే చెబితేనే వినరు, కానీ దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి వారే వినరు. కానీ అన్ని జనులు చెబితే ఎలాగా మార్చుకుంటామండి? మార్చుకోలేము. కాబట్టి ఎదుటి వారికి మాదిరికరంగా జీవించాలి, అన్ని జనులకు మాదిరికరంగా జీవించాలి. కాబట్టి ఉదయకాల సమయంలో మనము చాలా విషయాలు నేర్చుకోవాలి. అన్ని జనులు మీ విషయంలో ఏదైనా తప్పు ఏలెత్తి చూపిస్తే అది సరి చేసుకోవడానికి ఇష్టపడాలి. క్రైస్తవ జీవితంలో మనకు మంచి అలవాటు ఏమిటంటే, మన దగ్గరకు వచ్చి ఎవరైనా నువ్వు తప్పు చేస్తున్నావు, నీ ప్రవర్తన సరి చేసుకో అన్నప్పుడు సరి చేసుకోవడం చాలా ప్రాధాన్యతమైనటువంటి విషయము, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము, చాలా దైవికమైనటువంటి విషయము. అది దైవికమైనటువంటి విషయము. కానీ తిరుగుబాటు చేసేటువంటి వారే ఎక్కువ. తప్పు ఏలెత్తి చూపించేటువంటి దానికి బదులు అనేక తప్పులను మోపాలను చూసేటువంటి వారే ఎక్కువ. కాబట్టి తప్పులను సరిచేసుకోవడానికి ఇష్టపడుతూ రావాలి, తప్పులను సరిదిద్దుకోవడానికి ఇష్టపడుతూ రావాలి. మాటకు మాట, క్రియలకు క్రియలు, దెబ్బకు దెబ్బ, కాలుకు కాలు, పంటికి పన్ను, కంటికి కన్ను అనంటే అది దోష ఆరోపణ చేసేటువంటిదిగా కనిపిస్తూ ఉంటుంది. నీలో క్రీస్తు ప్రేమ లేదు, క్రీస్తు మాదిరి కలిగినటువంటి జీవితం లేదు, ఇంకా ఈ యొక్క జాబితాలోనికి రాలేదు. నువ్వు ఏర్పరచబడినటువంటి వంశంలోనికి, యాజక సమూహంలోనికి, పరిశుద్ధ జనాంగంలోనికి, దేవుని సొత్తైనటువంటి ప్రజల్లోనికి నువ్వు ఇంకా అర్హత పొందలేదని అర్థం చేసుకోవాలి. ఈ నేటి సమాజంలో సోషల్ నెట్వర్క్లో చాలా కలవరాలు రేగుతూ ఉన్నాయి. దూషణ కలిగినటువంటి మాటలు, నాది జ్ఞానం అంటే నాది జ్ఞానము, నాది గొప్ప అంటే నాది గొప్ప. కానీ దేవుడు అల్లి చెప్పట్లేదు. దేవుని సొత్తైనటువంటి ప్రజలుగా నా మాదిరిగా జీవించాలి, సహించాలి, మేలును అనుభవించాలి, కీడుకు కీడు చేయకూడదు, మేలు చేసి శ్రమను అనుభవించాలి, మేలు చేసి శ్రమను అనుభవించాలి. ఇలాంటి జీవితంలోనికి రావాలి. ఇది నిజమైనటువంటి క్రైస్తవ జీవితము. దూషణ మాటలుగా, వేషధారణగా, మాటకు మాట, దెబ్బకు దెబ్బ లాగా ఉంటే నువ్వు ఏ మాదిరిగా క్రీస్తు యొక్క అడుగు జాడులో నడుస్తూ ఉన్నావు? వాక్యం ఉంటున్నటువంటి దేవుని బిడ్డలారా, మనము కూడా ఈ జాబితాలో ఉన్నాము, సరి చేసుకోవడానికి ఇష్టపడుతూ రావాలి. అలాగే దేవుడు మనందరినీ తన వాక్య వెలుగులోనికి నడిపించిన గాక, మనందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన ప్రతి లేఖన భాగాలను బట్టి వందనాలు ప్రభా. మీ అడుగు జాడల యందు నడుచుకోవటానికి, మీ యొక్క సమూహంలోనికి మమ్మల్ని నడిపించండి. మీ గుణాతిశయములను ప్రచురము చేసేటువంటి వారముగా ప్రభా, మీ మాదిరిగా జీవించేటువంటి వారముగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. ఏదైనా వాక్యము మా దగ్గరకు వచ్చినప్పుడు సరిచేయడానికి ఇష్టపడుతూ వచ్చాము, సరి చేసుకోవడానికి మా బ్రతుకులను మార్చండి. తిరుగుబాటు ప్రభా, ఇలాంటి జీవితాల నుంచి మమ్మల్ని తప్పించండి ప్రభా. మీరు ఏ విధంగా శ్రమను అనుభవించి ప్రభా మేలు చేస్తూ వచ్చినారో మేము కూడా ఆ మాదిరిగా జీవించడానికి సహాయం చేయమని
వాక్యం అంటే ప్రతి ఒక్క కుటుంబంలో వాళ్ళకు లోతైనటువంటి కార్యం జరిగించి మీరు మహిమ పొందుతారని ప్రార్థన చేస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.